మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఇవాళ భీమవరం ఇక్కడి నుంచి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును ఈరోజు మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బును ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి, ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యా దీవెన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాము. ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలా ఈరోజు 8,09,39 మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల 7,47,920 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్షరాల 583 కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈ రోజు ఇక్కడి నుంచి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు, ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్లోనే వారి తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం, జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ, ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున, ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు, నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.